హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సుబ్బారావు సార్. సో నరేంద్ర మోడీ గారు హ్యాట్రిక్ సాధించి ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది, ఎన్డీఏ పార్టీ. సో ఈ సందర్భంగా మనం ఒక విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. నరేంద్ర మోడీ గారు అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే వికసిత భారత్ అనే ఆ స్లోగన్ మనకు బాగా గుర్తుంటుంది. వికసిత భారత్ అంటే ద డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా. అంటే భారత ఆర్థికంగా అభివృద్ధి చెందడాన్ని వికసిత భారత్ అంటారు. 2047 కల్లా భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాల సరసన ఉంటుంది అని మనకి దీని ఉద్దేశం. దీన్ని లక్ష్యంగా పెట్టుకొని మనకు కొన్ని ముఖ్య అంశాలను మన వాళ్ళు తయారు చేయడం జరిగిందనమాట. మరి మనం వికసిత భారత్ లేదా ఈ అభివృద్ధి చెందాలి అంటే ఏం చేయాలంటే మనకున్న ఆదాయం ఇప్పుడు 2-3 రెట్లు పెరగాలి. అంటే మనం అట్లీస్ట్ ఒక 5 ట్రిలియన్ ఎకానమీని దాటాలి. 5 ట్రిలియన్ ఎకానమీని దాటి 10 ట్రిలియన్ ఎకానమీకి దగ్గరగా కానీ వెళ్ళినట్లయితే 2047 కల్లా భారతదేశం అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా అంతరిస్తుంది.